ప్రకాశం జిల్లా కనిగిరిలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుబడింది. షాప్ నెంబర్ 15 నుంచి 300 బస్తాల రేషన్ బియ్యాన్ని లారీలో అక్రమంగా రైస్ మిల్లుకు తరలిస్తుండగా ప్రజా సంఘాల నాయకులు అడ్డుకున్నారు. అందులో 136 బస్తాలు పాఠశాలలకు సరఫరా కావాల్సినవే గమనార్హం. ఇక సంబంధిత అధికారులకు ఫోన్ చేసినా స్పందించలేదని ప్రజా సంఘ నాయకులు ఆరోపించారు. రేషన్ మాఫియాపై అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. పిల్లలకు చేరాల్సిన రేషన్ బియ్యం దారి మళ్లుతుంటే పాఠశాలల ఉపాధ్యాయులు ఎందుకు మౌనంగా ఉన్నారని వారు ప్రశ్నించారు. రేషన్ బియ్యం ఆక్రమణ గత సంవత్సర కాలం నుంచి యథేచ్ఛగా కొనసాగుతూ ఉంది. దీనికి ప్రధానంగా కారణం ఒకటి, పాలకులు మీరు ఎంతైనా అమ్ముకోండి, ఎన్ని బియ్యమైనా అమ్ముకోండి, మాకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వండి అని చెప్పి రేటు ఫిక్స్ చేశారు కనిగిరిలో. అందుకని ఈరోజు పేదలకు అందాల్సినటువంటి బియ్యాన్ని మొత్తం బయట మిల్లర్లకు ఆ రకంగా అమ్మేసుకుంటా ఉన్నారు. అలాగనే స్కూల్ బియ్యం, మధ్యాహ్న భోజన స్కూల్లో తినేటువంటి పిల్లలకు సంబంధించిన బియ్యం కూడా లారీలో పైన ఎక్కించడం జరిగింది. ఈ రకంగా కనిగిరి నియోజకవర్గ పరిధిలో, కనిగిరి మండల పరిధిలో దగ్గరగా 6,000 బస్తాలు, నెలకు 6,000 బస్తాలను స్మగ్లింగ్ చేస్తున్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు దీంట్లో కీలకంగా ఉన్నారనేటువంటిది మాకున్న ప్రజా సంఘాల ఐక్యవేదికగా మేము మాట్లాడాల్సినటువంటి ప్రధానమైనటువంటి విషయం. ఇంకోటి, ఈరోజు అధికారులు కూడా జేసీ గారికి రాత్రి ఫోన్ చేశాం, లిఫ్ట్ చేయాల. ఆర్డీఓ గారు లిఫ్ట్ చేశారు, బిజీ టోన్ అని పెట్టారు. అలాగనే కలెక్టర్ గారికి చేశాం, లిఫ్ట్ లేదు. అలాగనే విజిలెన్స్ అధికారులకు చేశాం, అడ్రస్సే లేదు. అందుకని ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ మాత్రం బియ్యం ఆక్రమణదారుల మీద మేము నాన్ బెయిలబుల్ కేసులు పెడతాము, అడ్డుకట్ట వేస్తామని చెప్పి ఆ రకంగా చెప్తున్నారు తప్పగా ఎక్కడ అడ్డుకట్ట వేసినటువంటి పరిస్థితి మాత్రం లేదు.